భారత రాష్ట్ర సమితికి పిల్లర్లుగా ఉన్న వారి మధ్య బంధాల్లో కనిపించని పగుళ్లు ఇప్పుడు బయటపడుతున్నాయి. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నాయని కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలతో బీఆర్ఎస్లో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న విషయం మాత్రం స్పష్టమైంది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత కవిత బయట విస్తృతంగా ప్రచారం జరుగుతున్నట్లుగా సొంత పార్టీ అనే మాట ఎక్కడా రానివ్వలేదు. కానీ పార్టీలో తాను ఇమడలేకపోతున్నానన్న సంకేతాలు పంపారు. తాను 2 వారాల కిందట లేఖ రాశానని, ఇప్పుడు లీక్ చేశారని, తన లేఖకే ప్రైవసీ లేదన్నారు. కుట్రపూరితంగానే లేఖను లీక్ చేశారని ఆరోపించారు. లేఖ రాయటంలో వ్యక్తిగత ఎజెండా లేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలే చెప్పారన్నారు. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో తెలియదన్నారు. అది పెద్ద కుట్ర అని, పార్టీలో ఉన్న కోవట్టుల వల్లనే ఇలా బయటకు వచ్చిందన్నారు. కేసీఆర్కు తాను తరచూ లేఖలు రాస్తూ ఉంటానన్నారు. పాజిటివ్, నెగిటివ్ ఎప్పుడూ లెటర్స్ రాస్తూ ఉంటానని తెలిపారు. దాన్ని ఎవరు లీక్ చేశారో తెలియదని, ఎవరు లీక్ చేశారనే విషయం బయటకు రావాలన్నారు. నా లెటర్ పట్టుకొని కాంగ్రెస్, బీజేపీ పండగ చేసుకుంటున్నాయి. నా నాయకుడు కేసీఆర్, ఆయన నాయకత్వంలోనే బీఆర్ఎస్ ముందుకెళ్తుందన్నారు. కోవట్టులను పక్కకు జరుపుకొని ముందుకెళ్లాల్సి ఉందన్నారు. కవిత దయ్యాలు అని ఎవరిని అన్నారని ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. కేసీఆర్ వద్దకు వెళ్లగలిగేది అంటే కేటీఆర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు వంటి వారినే దయ్యాలని కవిత చెబుతున్నారని అనుకోవాలి. కేసీఆర్ చుట్టూ ఉన్నవారు తనను కలవనివ్వకపోవటమో, లేకపోతే తన గురించి లేనిపోనివి చెప్పి ప్రాధాన్యత లేకుండా చేయటమో చేశారని కవిత భావిస్తున్నారు. తానే లేఖ రాశానని కవిత స్పష్టంగా ఒప్పుకున్నారు. పైగా అందులో పర్సనల్ ఏమీ లేదని కూడా వాదించారు. తాను లేఖ రాయటంలో తప్పు లేదని, కానీ ఆ లేఖ బయటకు రావటంపైనే కవిత ఆగ్రహం కనిపిస్తోంది. గతంలో కూడా లేఖలు రాశానని అవి బయటకు రాలేదని, ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చాయని ఆమె సందేహం. సొంత పార్టీ అంశంపై కవిత స్పష్టత ఇవ్వలేదు. కానీ పార్టీలో కోవట్టులున్నారని, ముఖ్యంగా కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పడం వెనక కవిత అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. కవిత రాక గురించి విస్తృత ప్రచారం జరగటంతో ఎయిర్పోర్ట్కు తెలంగాణ జాగృతికి చెందిన నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సామాజిక తెలంగాణ కోసం ప్రయత్నిస్తోన్న కవిత అనే పోస్టర్లు హైలైట్ అయ్యాయి. ఇప్పటి వరకు ఈ లేఖ బయటకు రావటమే కాదు, కవితని లీక్ చేశారన్న అభిప్రాయంలో ఉన్నారు. కానీ ఆ లీక్ పార్టీలోని కోవట్టుల పనేనని కవిత అంటున్నారు. మొత్తంగా చూస్తే బీఆర్ఎస్లో కవిత లేఖ పెట్టిన చిచ్చు మరింత పెద్దదయ్యేలా ఉంది. కోవట్టులని కవిత చెబుతున్న వారిని కేసీఆర్ పక్కన పెట్టే అవకాశాలు ఉండవు. కవితకు అది నచ్చదు. ఈ రాజకీయం ముందు ముందు కీలకంగా మారనుంది. పరిస్థితి చూస్తూ ఉంటే ఈ లేఖ వివాదం బీఆర్ఎస్లో చిచ్చు పెట్టేలానే ఉంది. కేసీఆర్ ఈ దయ్యాలను దూరం పెట్టకపోతే కవిత పార్టీకి మరింత దూరంగా జరిగే అవకాశం ఉంది. కవితకు కోపం తెప్పించిన వారిని కేసీఆర్ దూరం పెట్టి కవితకు ప్రాధాన్యం ఇస్తే ఈ సమస్య సులువుగా పరిష్కారం అవుతుంది. లేకపోతే అంతకంతకు పెరుగుతుంది. అంతా కేసీఆర్ చేతుల్లోనే ఉందని అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.